वजीर तलासानी श्रीनिवास यादव ने हुसैन सागर में गणेश विसर्जन के इंतजामात किए जाने के बावजूद धरने और एहतजाज पर बरहमी का इजहार करते हुए कहा कि धरने और एहतजाज के जरिए हैदराबाद के लोगों को डराने और उन्हें उलझाने की कोशिशें की जा रही हैं। उन्होंने टैंक बैंड पर गणेश विसर्जन के लिए किए गए इंतजामात का भी जायजा लिया। मीडिया से बात करते हुए तलासानी श्रीनिवास यादव ने सवाल किया कि पीओपी के गणेश का विसर्जन करने से किसने रोका है। उन्होंने बताया कि हुकूमत की हिदायत के मुताबिक ही खैरताबाद के गणेश को मिट्टी से बनाया गया था। उन्होंने देवी देवताओं को सियासत में न घसीटने का मशवरा दिया। వినాయక చవితి కోసం ఏర్పాటు చేసిన లైటింగ్ నిబంధనలు సౌండ్ సిస్టమ్
అక్కడ చేసిన షెడ్యూల్ చూడండి, ఇక్కడ బ్యారికేడింగ్ చూడండి, ఈ క్రేన్స్ చూడండి, అక్కడ బ్యారికేడ్ రెగ్యులర్ బ్యారికేడ్ తీసేసి నిమజ్జనం కోసం ఏర్పాటు చేసినటువంటి క్రేన్స్ ఇది. పోనీ ముందు పోనీ పోనీ మన ముందు పోనీ ఈ లైటింగ్ స్పెషల్ గా ఏర్పాటు చేసి ఈ క్రేన్ నంబర్ 3 పోనీ మన ముందు ఇది 5వ క్రేన్. క్రేన్ నంబర్ ఆర్గనైజర్ ఊరుకుంటారా? మీ మీడియా దృష్టికో, పోలీస్ దృష్టికో, ప్రజల దృష్టికో వస్తుంది కదా. రోజు జరుగుతుంది నిమజ్జనం, 5వ రోజు నుంచి నిమజ్జనం జరుగుతుంది. మరి ఎక్కడ ఆపిండ్రు? ఎవరు ఆపిండ్రు? ఎవరో ఏదంతా మాట్లాడినంత మాత్రాన బాధ్యత గల వ్యక్తులు తెలుసుకోకుండా ఆ విధంగా ప్రవర్తన చేయడం బాధాకరం. నేనేమంటున్నా, మీరు 5 రోజుల నుంచి చూస్తున్నారు నిమజ్జనం జరుగుతుంది. ట్రాఫిక్ అంతా ట్యాంక్ బోర్డు మీద ఎన్టీఆర్ మార్గుల జామ్ అవుతుంది. అక్కడ వేయకుండా వినాయకుళ్ళు ఎక్కడన్నా తీసుకుపోయినాయి, ఇట్లా మీ నోటీసులు వచ్చినాయా? బట్టి వినాయకుడే అక్కడ వేస్తే మిగిలిన ఎక్కడి నుంచి తీసుకుపోమని గొడవ అయితే అవుతుంది కదా. అవేమన్నా మీరు దృష్టికి వచ్చినాయా? నేనేమంటా అంటే, బాధ్యత గల వ్యక్తులు ఎవరో ఏదో చెప్పింది అదే నమ్మి మనం మాట్లాడటం కానీ ఫీల్డ్లోకి ఎంటర్ కావడం కానీ కరెక్ట్ కాదు. మేమే హిందువులం అంటే మరి మేమే ఎవరు కూడా చెప్పాలి కదా. మీరే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు పండుగలు గొప్పగా జరగాలని కొన్ని కోట్లాది రూపాయలు, పోలీస్ డిపార్ట్మెంట్ 38,000 వినాయకుళ్ళు ప్రతిమలు ఏర్పాటు చేస్తే సెక్యూరిటీ ఉన్నది, అక్కడంతా సీసీ కెమెరాలు ఉన్నాయి, లైటింగ్ ఉన్నాయి. మా శానిటేషన్ సిబ్బంది అయితే వాళ్ళ ముఖాల 24 గంటలు పనిచేస్తారు. అక్కడ 10,000 మంది వరకు పనిచేస్తారు. ఎందుకంటే మీకు తెలుసు వినాయకుడు పూజ అంటే డైలీ క్లీన్ చేయాలి. మరి 3 షిఫ్టులు తీసుకొని ఈడ 100 మంది గజ ఈతగాళ్ళు ఉన్నారు. ప్రతి క్రేన్ దగ్గర 14 మంది ఉన్నారు. నేనేమంటా అంటే, అందుకే నేనేమంటా అంటే, వాళ్ళు మాట్లాడిన దానికి నేనేదో కౌంటర్గా చెప్పాలన్న ఉద్దేశం నాది కాదు. మీ మీడియా సమక్షంలో రియాలిటీ ఏందో చూపించనీకే నేను వచ్చిన. మనకు అక్కడ వేసేటువంటి క్రేన్లు ఎవరి, లైట్లు ఎందుకు వేసారు? రెండోది, నేను చెప్పిన ఈ స్టేజులు ఉన్నాయి ఎల్లుండి, ఈ స్టేజులన్నీ గవర్నమెంట్ వేయించినాయి. దాని మీద వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళంతా. మేము దానికి ఏమైనా అబ్జెక్షన్ చెప్పినామా? ఇది గవర్నమెంట్ వేయించే స్టేజులు మేము వేయించినామని మార్కెట్ కూడా చేసుకుంటున్నారు. ఆయన బాధపడలే, పండుగ కదా, సరే అందరు మనవులే కదా అనేటువంటి భావనతోనే మరి సైలెంట్గా ఊకున్నాం. కానీ ఇప్పటికైనా బాధ్యత గల వ్యక్తులు తెలుసుకోండి, ఇంత పెద్ద లక్షలాది మందితో కూడుకున్నటువంటి ఇంత గొప్ప పండుగని ఈ విధంగా రాజకీయం, దేవుళ్ళ పేర్లు చెప్పి రాజకీయం చేయవచ్చా? ఇక్కడ 9వ తారీఖు జరిగే నిమజ్జనం, నేను ఆ రోజు కూడా మీటింగ్లో మీ సమక్షంలో చెప్పిన, నేనే ఫీల్డ్ మీద ఉంటా, మా మేయర్ గారు ఉంటారు, మా ప్రజాప్రతినిధులు ఉంటారు, మీకు ఏదన్నా ఆటంకాలు ఇబ్బందులు ఉంటే మేమే ఫీల్డ్ ఉంటామని చెప్పినాం. రెండోది, ఈ ఎదురుగా ఈడ ఉన్నదేమో హుసేన్ సాగర్ లేక్ అంట, ఎన్టీఆర్ మార్గులు హుసేన్ సాగర్ లేక్ కాదంట.